దేవుని దగ్గరకు వచ్చినటువంటి దేవుని యొక్క బిడ్డలని సేవకుడు ఏ విధము చేతనైనా మర్చిపోరండి. దేవునికి స్తోత్రం. నేను కల్లూరెళ్తున్నప్పుడు అలాగే నేను కూడా అనుకున్నా, కానీ బయటపడి నేను ఎవరిని అడగలేదు. విశాఖపట్నం వెళ్తున్నప్పుడు నేను కూడా అలాగే అనుకున్నాను, కానీ ఎవరి దగ్గర నేను బయటపడలేదు. కానీ మనల్ని చూసి ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏమైనా అన్నాడంటే, ఆయన దగ్గరకు వచ్చి వారిని ఏ మాత్రము కూడా త్రోసివేయుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధికి వచ్చేవారిని ఆయన పిలుస్తున్నాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం ద్వారా ప్రభు యొక్క ప్రభు మాట మనతో సెలవిస్తుంది. హల్లెలూయా. 2 చేతులు చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులరా, ఆయన ఏం చెప్తున్నాడంటే చదవాలి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. లేట్ ఉండకూడదు. దేవుని యొద్దకు రండి, ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకుని, దిమస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకుని, వ్యాకులు పడుడి, దుఃఖపడుడి, ఏడువడి. మీ నవ్వు దుఃఖమునకును, మీ ఆనందమును చింతకును మార్చుకునండి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ప్రభు చెప్తున్నాడు. ఏమో చెప్తున్నాడంటే, నా యొద్దకు రండి. ఏమనండి? రండి రండి, చప్పుడు కొట్టాలి. కమ్మనుచున్నారు, రండి రండి. ప్రయాసపడివా రమమయ వారు ప్రభుని చేతకు, ప్రభుని చేతకు రండి రండి, యేసుని యొద్దకు నీ లాస్ట్ వచ్చేది 11. నేనే మార్గము, నేనే జీవమును, నేనే మార్గము, నేనే జీవమును, నేనే కాకి, నేనే కాకి ఎవ్వరు లేరని ఏంచి చెప్పెను. యేసుని యొద్దకు ఏంచి చెప్పెను. రండి రండి, యేసుని యొద్దకు రమ్మనుచున్నారు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారు ఆయన ఎలుగు చెప్పినట్టంటే, నేను అనేకులు నా యొద్దకు ఆకర్షించుకుంటాను. హల్లెలూయా. అందుకని ఈ దినాన ప్రియులారా,